శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ 14 నుంచి 20 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా కుంభరాశి వారికి ప్రతి గ్రహం కూడా అనుకూలమైన స్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం అన్నది లభించడం జరుగుతూ ఉంటుంది. ముందుగా కుజుడు 11వ స్థాన సంచారం, తృతీయ దశమాధిపతిగా ఉండడం వల్ల ఉద్యోగం మారడం ద్వారా మీకు ఒక లాభం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం ద్వారా మీకు ఆగిపోయినటువంటి ధనం, ఏదో పిఎఫ్, ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా రావాల్సి ఉంటే ఉద్యోగం ద్వారా అది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తులు కలిసి వస్తాయి. రక్త సంబంధీకులు, అన్నదమ్ములు సహకరిస్తారు. చిన్ననాటి మిత్రులు కూడా మీకు చాలా వరకు ప్రోత్సహించే అవకాశం అది ఉంటుంది. వృత్తిపరంగా కూడా ఒక ప్రమోషన్ లాంటిది కానీ, అభివృద్ధి కానీ మీకు ఈ సమయంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. బట్ ఏదైనా చాలా వరకు మీ యొక్క బంధువుల సహకారం, స్నేహితుల సహకారం లభిస్తూ ఉంటుంది. భూములపైన, స్థిరాస్తులపైన ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. నెమ్మదిగా ఆగిపోయినటువంటి రొటేషన్ వల్ల స్టార్ట్ అవుతుంది. ఫర్ ది సేమ్ టైం ఈ వారం 16వ తారీఖు తర్వాత రవి కూడా 11వ స్థానానికి వస్తాడు. ఒక విధంగా సప్తమాధిపతి, మరో విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రహం. తండ్రిగా రవి 11వ స్థానంలోకి రావడం వల్ల అటు జీవిత భాగస్వామి సహకారం కానీ, ప్రభుత్వ సహకారం కానీ, తండ్రి గారి సహకారం కానీ లభిస్తుంది. మీలో ఒక విధంగా ఒక స్పీడ్ అయినటువంటి నాయకత్వ లక్షణాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో చాలా నిరాశ నిస్సుగా ఉన్నవాళ్ళు ఒకేసారి చాలా యాక్టివ్గా మారడం, ఈ యొక్క మార్పు మీకే ఆశ్చర్యం కలిగించే విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుల అండదండలు కానీ లభిస్తూ ఉంటాయి. మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకో, ప్రభుత్వ పదవి కొరకో ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో మీకు అది లభించే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం మీరు ఒక విధమైన ఇగో అనుకోవచ్చు, అహంకారం అనుకోవచ్చు, అహంభావం అనుకోవచ్చు. ఆ కారణాల వల్ల మీకు వచ్చిన అవకాశాలని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. నాకు నేనే సంపాదించుకోగలను, ఒకళ్ళ సహకారం నాకు అనవసరం, వద్దు అన్నటువంటి సంకల్పంతో వచ్చిన అవకాశాలని మీరు రిజెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మీరుగా చేస్తున్న ప్రయత్నాలు సరిగ్గా సఫలీకృతం కానప్పుడు కూడా ఒక విధమైన మొండి పట్టుదల మీలో కనబడుతుంటుంది. అది మీకు సహజంగా మంచి అనిపించినప్పుడు కూడా మీ మీ మీద ఆధారపడిన వాళ్ళు కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, మీ భార్య బిడ్డలకి అది చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీకుగా ఆలోచించుకొని వచ్చిన అవకాశాన్ని, అంటే గతంలో వాడు శత్రువా, మన దగ్గర పనిచేసాడా, ఇటువంటివన్నీ పెట్టకుండా మనకి ఎందుకు అవకాశం వచ్చింది, ఎందుకు చేయకూడదు అని మీరు యాక్సెప్ట్ చేస్తే కంపల్సరిగా చిన్నగా ప్రారంభమైనటువంటి మీ అభివృద్ధి తిరిగి మళ్ళా పుంజుకోవడం జరిగే అవకాశం ఉంది. అలాగే మరి ఇదే వారం చివరిలో శుక్రగ్రహం, అంటే మనకి యోగకారకుడు, మరి చతుర్థ భాగ్యాధిపతిగా లాభస్థానంకు రావడం వల్ల స్త్రీల సహకారం అయితేనే, భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం అయితేనే, మీకు అత్తవారి ద్వారానో తల్లిగారి తరపు నుంచి రావాల్సినటువంటి ధనం రావడం, ఇన్కమింగ్ ఒకటి వస్తుంది. దాన్ని మీరు వదులుకోకుండా అవకాశాన్ని ఉపయోగించుకుంటే మాత్రం ఆఖరికి బుధగ్రహం కూడా త్వరలో లాభస్థానంలోకి రావడం, ఇవన్నీ కూడా మీలో కొత్త అభివృద్ధిని, కొత్త మార్పుని సూచిస్తున్నాయి. మీరు చేయవలసిందల్లా కొద్దిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని అందరినీ సమానంగా చూడటం వల్ల అయితేనే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. మరి శని ప్రభావం, ఏళ్ళనాడు శని ప్రభావం కొంతవరకు ఉన్నప్పటికి కూడా అది కూడా మీరు కొంతవరకు వచ్చిన అవకాశాలను వదులుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా మీ అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో సంప్రదించి వచ్చిన అవకాశం ఉపయోగించుకోవడం మంచిది. బట్ ఎన్ని వనరుల ఆదాయం రూపంలో వచ్చినా సరే గతంలో చేసినటువంటి మిస్టేక్స్ వల్ల అయితేనే, రుణాలు అయితేనే వచ్చినట్టే అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికైనా కొంత ఇన్కమ్ మీరు పెంచుకుంటే మీరు పాత సమస్యల నుంచి బయటపడి కొంత సేవింగ్స్ కూడా చేసుకొని ఈ సమయంలో ఏదైనా గృహమో, వాహనం లాంటిది కొనుక్కోవడానికి కూడా గ్రహాలు సహకరిస్తున్నాయి. మీ సహకారమే ఇంపార్టెంట్. జ్యోతిష శాస్త్ర ప్రకారం పురాతన కాలంలో కొన్ని నిగూఢంగా కొన్ని రెమెడీస్, పరిహారాలు చెప్పడం జరుగుతుండేది. మీరు ఏదైనా కోర్టు సమస్య కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల సమస్యలు కానీ, ఆర్థిక పరంగా అప్పుల బాధలు కానీ, కొంతమందికి వివాహం జరగడం లేదు అనుకున్న వాళ్ళు గురువింద గింజలు
దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు పెద్దగా ప్రచారంలో లేకపోయినా కొన్ని ఆయుర్వేద షాపుల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఒక 11 గురువింద గింజలు తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో, అంటే బయటకు కనబడే విధంగా దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి మీరు బయటికి వెళ్ళినప్పుడు దాన్ని పాకెట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళినా, ఒక అప్పు కోసం వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా మీరు పాకెట్లో పెట్టుకుంటే అది మీకు కుజుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల మీరు వెళ్ళిన చోట మీకు ఇటువంటి విషయాల్లో విజయం లభించే అవకాశం ఉంది. ఇది బాగా చిన్నప్పుడు నాకు చాలా అనుభవం, చాలామంది సక్సెస్ కూడా పొందారు. ఈ మధ్యకాలంలో పెద్దగా వీటి గురించి ఎవరికి తెలియకపోవడం, మళ్ళీ కొత్తగా ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా పోగొట్టుకున్నటువంటి ధనం తిరిగి రావాలి అంటే షేర్ మార్కెట్లోనో అప్పిచ్చో ఏదో విధంగా ధన నష్టం అయితే జరుగుతుంది. లేదంటే ఏదో కారణం వల్ల ఏంటంటే మీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, మీ పిల్లవాడు అలిగి ఎక్కడికి వెళ్ళాడో కనబడట్లేదు, రావట్లేదు, కమ్యూనికేషన్స్ లేవు, విదేశంలో ఉన్నాడు. అటువంటి వారు అంటే మనం పోగొట్టుకున్నది ప్రేమ అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. గోమతి చక్రాలు 11 గోమతి చక్రాలు తీసుకొని శుభ్రంగా సోమవారం కానీ ఏదో రోజున ఆవు పాలతో వాటిని శుద్ధి చేసి ఈ 11 గోమతి చక్రాలు మీ పాకెట్లో పెట్టుకోవడం కానీ, అది సమస్య దీర్ఘకాలంగా ఉంటే మీరు మీ క్యాష్ బాక్స్లో కానీ మీకు దగ్గరలో మీకు నిత్యం కనబడే విధంగా అవి దగ్గర పెట్టుకోవడం వల్ల దూరమైనది ఏదైనా, అది ప్రేమ కానీ, పిల్లలు కానీ, ధనం కానీ తిరిగి నెమ్మదిగా పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ గోమతి చక్రాలతో పాటు మీరు ఏదైనా మీకు చదువుకునే చోట, మీరు ఎక్కువగా ఉన్న చోట గోడ పైన ఒక స్వస్తిక్ గుర్తు వేసి దాని వంక తదేక దీక్షతో చూస్తూ అది మనసులో ఓం అనే ఓంకారాన్ని చేయడం వల్ల కూడా ఈ విధంగా పోగొట్టుకోవడం, అంటే దీనికి కొంత ఓర్పు సహనం అవసరం ఉంటుంది. ఏది పెద్ద తొందరగా 4-5 రోజుల్లో జరిగే పని కాదు. నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరిగా మీరు పోగొట్టుకున్నది ఎంత దూరంలో అయినా తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గతంలో ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని చోట్ల కూడా ఈ గోమతి చక్రాలు దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొక ది బ్యూటిఫుల్ రెమెడీ ఏంటంటే, కొంతమంది ఏదైనా ఒక బాగా మనోవిచారంతో ఏదైనా ఒక గాలిలో ధూళిలో వాలింది, వీరికి ఏమైంది, ఎవరు ఏమైనా చేయించారా, ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, లేదంటే ఏదన్నా అంటే తాంత్రిక శక్తులు ఏమైనా ప్రయోగించారా అన్న అనుమానం సాధారణంగా మీ కుటుంబంలో ఉన్నవారికి కనబడుతుంటుంది. అంటే వాళ్ళకి ఏదో రాహుదశ జన్మశనో కనబడినప్పుడు ఈ విధంగా చాలా నిరాశ నిస్పృహ మనోవిచారంతో ఉంటూ ఒక విధమైన టెండెన్సీ ఉంటుంటుంది. అటువంటి వాళ్ళకి ఒక చక్కగా విభూది, శివాలయంలో పూజ చేయని విభూతి తీసుకొని ఆ విభూది బొట్టు పెట్టుకుంటూ వాళ్ళ దగ్గర ఒక రుద్రాక్ష వాళ్ళ మెడలో ఎన్ని ముఖాలైనా పర్లేదు, 5 ముఖాలైనా పర్లేదు, ఒక మంచి మీడియం సైజు రుద్రాక్ష ధరిస్తూ నిత్యం విభూది ధరించడం వల్ల కేవలం కొద్ది రోజుల్లోనే, ఒక 18 రోజుల్లోనే అటువంటి వ్యామోహం నుంచి కానీ, నిరాశ నుంచి కానీ బయటపడడం జరుగుతుంటుంది. ఇవి ప్రాక్టికల్గా రుజువైనవి, నమ్మకంతో ఉన్నవి. ఇవి మళ్ళా ఈ గురువిందలు కానీ, గోమతి చక్రాలు కానీ, రుద్రాక్ష కానీ మంచి ఒరిజినల్లీ నమ్మకంతో ఎవరైనా గురువు దగ్గర తీసుకుంటే అవి మీకు సింపుల్గా పనిచేయడం జరుగుతుంది. స్వస్తి.